పవిత్ర అయోధ్య నగరంలో ఆధ్యాత్మిక శోభ రెట్టింపైంది. బాలరాముడి ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తి కావడంతో అయోధ్య నగరి భక్త సంద్రంగా మారింది. అయోధ్య రామాలయం భారత ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకానన్నారు ప్రధాని మోదీ. రామాలయ ప్రతిష్ఠ జాతి ఐక్యతకు చిహ్నమన్నారు యూపీ సీఎం యోగి. అయోధ్య బాలరాముడికి ఏడాది నిండింది. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగి సంవత్సరం పూర్తయింది. దీంతో అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎముకలు కొరికే చలి ఉన్నా ఇంకోవైపు అయోధ్యకు క్యూ కట్టారు భక్తజనం. రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగి సరిగ్గా ఏడాది పూర్తవడంతో మందిరాన్ని ఘనంగా అలంకరించారు. రాముడి దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారు భక్తులు. వారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. అయోధ్య రామాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపాలతో రామాలయం వెలిగిపోతుంది. అయోధ్య నగరిలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ విరజిల్లుతోంది. అయోధ్య సరయూ ఘాట్లో ప్రత్యేక హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రామ్లల్లా దర్శనం కోసం వస్తున్న భక్తులు మందిరం దగ్గర ఆటపాటలతో సందడి చేస్తున్నారు. చప్పట్లు కొడుతూ భజన చేశారు. 3 రోజుల పాటు ఈ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు అధికారులు. వాస్తవానికి గతేడాది 22వ తేదీన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. కానీ శనివారమే వార్షికోత్సవాన్ని నిర్వహించారు ఆలయ పండితులు. హిందూ పంచాంగం ప్రకారం ఏడాది పూర్తయినట్టు ప్రకటించారు. 3 రోజుల పాటు వార్షికోత్సవాలు జరుపుతున్నారు. గతేడాది కూర్మ ద్వాదశి రోజు ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయితే ఈ ఏడాది నుంచి శుక్ల ద్వాదశి రోజున వార్షికోత్సవం జరపాలని రామజన్మభూమి ట్రస్ట్ నిర్ణయించింది. రామ్లల్లా ప్రతిష్ఠ జరిగి ఏడాది కావడంతో దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వంగా ఈ ఆలయం నిలుస్తుందన్నారు. ఎన్నో శతాబ్దాల త్యాగాలు పోరాటాల ద్వారా ఆలయాన్ని నిర్మించినట్టు చెప్పారు. నూతన భారతం నిర్మించే అంశంలో అయోధ్య రామాలయం దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు ప్రధాని మోదీ. అయోధ్య రామ మందిరాన్ని సుందరంగా అలంకరించారు. రాముడి దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారు భక్తులు. రామ్లల్లా వేషధారణలో ఓ బాలుడు అయోధ్యలో సందడి చేశాడు. పిల్లాడితో సరదాగా ఫోటోలు దిగారు అక్కడి భక్తులు. అయోధ్య రాముడిని దర్శించుకున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. రాముడికి ప్రత్యేక పూజలు చేశారాయన. అయోధ్య నగరాన్ని తాము అభివృద్ధి చేస్తామని చెప్పారాయన.